విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యకేటి రామకృష్ణుడు సురారామ గజము ఒకడు నాచన సోమన్న ముందు చెరిపి 10 సార్లు తిరుగరాసినను ముఖవోని ఆంధ్ర కవిలోకముగ్ధమనులకు మద్గురుస్థానములుగా నమస్కరించి భాస కాళిదాస భవభూతి దిన్నాగులకును ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి పట్టునకును రామకథా భాష్యకారులకు మోడ్పు కైగటించి మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తిరుచున్న ఎన్నమే తిరుచున్న దిన్నాలు తనదగు రుచి బ్రతుకులు తనవిగా చేసిన సంసారమే సెయుచున్నది తనదైన అనుభూతి తనదిగా రాసిన రామచంద్రు కథనే రాసెద నావైన భక్తి రచనలు నావిగాన అని చెప్పుకున్న రామాయణ కల్పవృక్ష కథా రచయిత మన విశ్వనాథ మన కళాశాల ఆచార్యులు కావడం, దాన్ని అనుసరించిన మరొక ఆచార్యులు గంధ లక్ష్మణరావు గారు, వారి సహాధ్యాయులు మరియు రామాయణం పట్ల నవ్య సంప్రదాయంలో ఒక తనదైన మార్గాన్ని వేసిన ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు ఉన్నాడు. అట్లాగే విద్యారంగంలో తనదైనటువంటి ముద్రను వేసినటువంటి పెద్దలు వెల్చాల కొండలరావు గారు రావడం, జాతీయ సాహిత్య పరిషత్తులో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గాజుల రవీందర్ గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున పెద్దలు అల్పశయ్య నవీన్ గారు తెలంగాణ నవల సాహిత్యంలోనే తెలుగు సాహిత్యంలోనే గొప్ప పేరుగాంచినటువంటి వారందరినీ ఇంత దాకా విన్నాము. మనం వారిని మరొక చిన్న సన్మానంతో గౌరవించుకుందాం. మరి పెద్దలు వెల్చాల కొండలరావు గారిని సన్మానించవలసిందిగా పెద్దలందరినీ